వేర్వేరు పార్టీలకు చెందిన ఇద్దరు నేతలు ఒకనాటి గురు శిష్యులు ఎవరికి తెలియకుండా ఎయిర్పోర్ట్లో భేటీ అయ్యారు. ఎవరో ఇద్దరు అనుకుంటున్నారా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. రేవంత్ చంద్రబాబు బేగంపేట విమానాశ్రయంలో నిన్న భేటీ అయినట్లు తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 5:30 గంటల వరకు సమావేశమైనట్లు తెలిసింది. చంద్రబాబు నాయుడును రేవంత్ రెడ్డి గురువుగా భావిస్తారు. పూర్వాశ్రమంలో రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు పదవి బాధ్యతలు కూడా నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వేర్వేరు పనుల మీద వేర్వేరు ప్రైవేట్ విమానాల్లో ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లేందుకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న వీరిద్దరూ 2 గంటల పాటు సంభాషించుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా పిలుపుతో నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లేందుకు బేగంపేట వచ్చారు. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, వ్యాపారవేత్త లింగమనేని రమేష్తో కలిసి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు. గురువారం రాత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అమిత్ షాతో భేటీ అయ్యారు. ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో విమానంలో గురువారం బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో అలయన్స్ పై చర్చించేందుకు ఢిల్లీకి వెళ్తున్న తన గురువు చంద్రబాబును బేగంపేట ఎయిర్పోర్ట్లో కలుసుకున్నారు. 2 గంటల పాటు వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఏం చర్చించి ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు 2 వేర్వేరు రాజకీయ పార్టీలైన ఎన్డీఏ, ఐఎన్డీఏఐ కూటమికి నాయకత్వం వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా రాజకీయంగా ఉద్రిక్తపరమైన వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో రాజకీయంగా ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఉన్న పార్టీలతో సన్నిహితంగా మెలిగిన ఈ ఇద్దరు నేతలు ఎలా కలుసుకోగలరన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య సంబంధాలు కూడా పెద్దగా బాగోలేవు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, రేవంత్ చర్చల్లో ఏపీ రాజకీయాలు చర్చకు వచ్చాయా, మరే ఇతర విషయాలైన ప్రస్తావనకు వచ్చాయా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్యూరో చీఫ్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి, వేర్వేరు పార్టీలకు చెందిన ఇద్దరు నేతలు ఒకనాటి గురు శిష్యులు ఎవరికి తెలియకుండా ఎయిర్పోర్ట్లో భేటీ అయినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సాయంత్రం సుమారు 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా రహస్యంగా సమావేశమైనట్టుగా తెలుస్తూ ఉంది. సుమారు 1:30 నుంచి 2 గంటల పాటు ఈ ఇరువురు నేతలు కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సమావేశం మీద ఇరు శిబిరాలు గోప్యత పాటిస్తున్నాయి. రహస్య భేటీ కావడంతో ఎవరు కూడా పెదవి విప్పట్లేదు. అయితే కొంతమంది నాయకులు ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ, ఎందుకంటే యాదృచ్ఛికంగా నేతలు ఇద్దరు కలిశారు. 2 ప్రత్యేక విమానాల్లో ఇద్దరు నేతలు వేరువేరుగా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో చేరేందుకు, అమిత్ షాతో చర్చించేందుకు ఢిల్లీ వెళుతున్న సందర్భం. అదే సమయంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఢిల్లీలో భేటీ ఉంది. ఆ భేటీకి రేవంత్ రెడ్డి కూడా వెళ్తున్న క్రమంలో యాదృచ్ఛికంగానే ఆ నేతలిద్దరూ కలిశారు అని చెప్పి కొంతమంది నాయకులు చెప్తున్నప్పటికీ రాజకీయ నాయకులు కలిస్తే ఖచ్చితంగా మర్యాదపూర్వక భేటీ ఉండదు, రాజకీయాలే చర్చకు వస్తాయి. ఎందుకంటే ఇద్దరు 2 పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాజకీయపరమైన చర్చలే వారిద్దరి మధ్య వచ్చి ఉంటాయి అన్న ఒక అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. నిజంగా మర్యాదపూర్వక భేటీ అయితే 5 నిమిషాలు 10 నిమిషాలు చర్చించుకుంటారు, కానీ ఏకంగా గంటన్నర నుంచి 2 గంటల పాటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 గంటల పాటు ఏం చర్చించారు అంటే ఇది యాదృచ్ఛిక భేటీ కాదు, ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకునే భేటీ అయ్యారు. 2 గంటల భేటీ అంటే సుదీర్ఘంగా రాజకీయపరమైన చర్చలు జరిగి ఉంటాయి అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతా ఉంది. అయితే అటు టీడీపీ నుంచి కానీ ఇటు తెలంగాణ కాంగ్రెస్ నుంచి కానీ ఎవరు కూడా పెదవి విప్పట్లేదు. ఏ అంశాలు ఇద్దరి నాయకుల మధ్య చర్చకొచ్చాయన్న విషయంలో ఎవరు కూడా పెదవి విప్పట్లేదు. అయితే ఇద్దరు నాయకులు ఏపీ రాజకీయాల మీద చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి. ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు ఏప్రిల్ మొదటి వారంలోనో రెండో వారంలోనో ఏపీలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఇద్దరు నేతల మధ్య
ఇద్దరు నేతలు సమావేశం కావటము 2 గంటల పాటు చర్చలు జరపటము ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో కొనసాగారు. తెలంగాణ టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశారు. సుమారు తన రాజకీయ ప్రస్థానంలో సుదీర్ఘకాలం పాటు టీడీపీలో ఆయన కొనసాగారు. 2017-18 ప్రాంతంలోనే ఆయన టీడీపీకి రాజీనామా చేసి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయినప్పటికీ కూడా అప్పటి నుంచి చంద్రబాబు నాయుడుతోటే సఖ్యతగానే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారు. 1-2 సార్లు మీరు ఇంకా చంద్రబాబు నాయుడుతో సంబంధాలు కొనసాగిస్తున్నారు అని చెప్పి అంతర్గత సమావేశాల్లో కాంగ్రెస్ నాయకులు కానీ లేకపోతే మీడియా ప్రతినిధులు కానీ ప్రశ్నించినప్పుడు నేను టీడీపీకి రాజీనామా చేశాను అంతే తప్ప రాజకీయ పరంగా నేను టీడీపీని వ్యతిరేకిస్తాను తప్ప వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని దూషించాల్సిన అవసరం నాకు లేదు. పార్టీలు విడిచినప్పుడు అంటే చాలామంది నాయకులు టీడీపీని విడిచిపెట్టే క్రమంలో టీడీపీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లో చేరే క్రమంలో అందరూ చంద్రబాబు నాయుడును వ్యక్తిగతంగా దూషించి పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీలో చేరారు. కానీ నేను హుందాగా టీడీపీ తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీ తెలంగాణలో తన రాజకీయ ప్రాధాన్యత కోల్పోతూ ఉంది. అప్పటి ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ను ఓడించాలంటే టీడీపీలో కొనసాగితే కేసీఆర్ను ఓడించడం సాధ్యం కాదు. కాబట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించే ఏకైక లక్ష్యంతోనే నేను టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరుతున్నాను అని చెప్పి రేవంత్ రెడ్డి బాహటంగా స్పష్టం చేశారు. ఇటువంటి నేపథ్యంలో అటు చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి మధ్య సన్నిహిత సంబంధాలే కొనసాగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఏకంగా తెలంగాణ ఎన్నికల ముందు అంటే తెలంగాణ ఓటింగ్కు జరిగే 4-5 రోజుల ముందు చంద్రబాబు నాయుడుతో రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టీడీపీ పరోక్షంగా ఆ ఎన్నికల్లో అంటే మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా మద్దతు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ క్యాడర్ను కాంగ్రెస్కు ఓటేసేలా చంద్రబాబు నాయుడు ప్రయత్నించారు. చంద్రబాబు నాయుడు చొరవ చూపారు. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకే అన్న ఒక అభిప్రాయం వ్యక్తమైంది. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఏ రకంగా అయితే పరోక్షంగా కాంగ్రెస్కు సహకరించాడో అదే రకంగా ఏపీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సహకారాన్ని కూడా చంద్రబాబు నాయుడు కోరినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే వీళ్ళిద్దరూ భిన్న పార్టీలకు సంబంధించిన వారు. టీడీపీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్ జాతీయ పార్టీ అయినప్పటికీ ఈ ఇద్దరు కూడా 2 వేరువేరు కూటముల్లో ఉన్నారు. జాతీయ స్థాయిలో ఈ 2 కూటములు పరస్పరం తలపడతా ఉన్నాయి. టీడీపీ ఎన్డీఏ గుటికి చేరింది. కాంగ్రెస్ ఇండియా కూటమిని లీడ్ చేస్తుంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తుంటే ఎన్డీఏ కూటమికి ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో పరస్పరం ప్రత్యర్థులుగా రాజకీయ ప్రత్యర్థులుగా నిలుస్తున్న ఈ 2 కూటమిలకు చెందిన రాష్ట్ర స్థాయి నాయకులు కలుసుకొని ఎన్నికల్లో అవగాహన కుదుర్చుకునే అవకాశాలు లేవు. అయినప్పటికీ ఏపీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి సహకారాన్ని తీసుకునేందుకే చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు జరిపారు. అందులో భాగంగా రేవంత్ రెడ్డి తెర వెనుక కూడా కొన్ని యంత్రాంగాలు చేస్తూ ఉన్నాడు అన్న ఒక సమాచారం మాత్రం అందుతుంది. అత్యంత కీలకమైనది ఏంటంటే వైసీపీలో కొంతమంది బలమైన నాయకులు ఉన్నారు. వాళ్ళు పార్టీలో అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆ నాయకులతో నేరుగా రేవంత్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ వైసీపీ అసంతృప్త నేతలతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ టీడీపీ వైపు పంపించేలా రేవంత్ రెడ్డి ఒక మంత్రాంగం నడుపుతున్నారు అన్న గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. కానీ అటు టీడీపీ నుంచి కానీ ఇటు కాంగ్రెస్ నుంచి కానీ ఈ రెండు వైపుల నుంచి ఎవరు కూడా ఈ సమాచారాన్ని ధృవీకరించలేదు. అయితే మరి రేవంత్ రెడ్డి ఇండియా కూటమిలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేయడం ద్వారా పరోక్షంగా ఎన్డీఏ కూటమికి బలం చేకూర్చినట్టు అవుతుంది. అంత సాహసం రేవంత్ రెడ్డి చేస్తాడా అన్న కొన్ని అనుమానాలు కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ 2 గంటల పాటు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా సమావేశం అవ్వటం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను మరింత వేడెక్కించింది, మరింత సంచలనంగా మారింది అని మనం చెప్పాల్సి ఉంటుంది. సోని. రైట్, థ్యాంక్ యూ నరేష్.